హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. లాస్ట్ టైం నేను వేదాద్రి వచ్చినప్పుడు ఒకరు చెప్పారు, అంటే తడి బట్టల మీద వచ్చి ఈ దేవాలయం దగ్గర చాలా మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ తడి బట్టలతో స్నానం చేసి ఆ తడి బట్టల మీదే తను వెలిచిన స్వయంభూ విగ్రహమైన పైన కొండ మీద ఉంది కదా, అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి చెప్పారు. అలాగే నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు అనుకున్నాను. అలాగే వచ్చి తడి బట్టల మీద నడి గంటలో, అంటే దాదాపు చాలా టైం అయింది. మధ్యాహ్నం 2 గంటలు ఉంది. ఆ 2 గంటల టైంలో నడి గంటలో తడి బట్టల మీద స్నానం చేసి ఆ దేవుని సృష్టిస్తూ మనసులో నేను మనస్ఫూర్తిగా ఎవరి కోసమైతే ఈ రకంగా చేస్తున్నానో వాళ్ళని స్తుతిస్తూ వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ, నా ప్రాణానికి ప్రాణమైన వాళ్ళు ఎప్పటికీ బాగుంటారని కోరుకుంటూ తడి బట్టల మీద నడి ఎండలో ఆ మెట్ల మీద కాలిపోతున్నాయి. కాళ్ళు అయితే అసలు ఉండలేని పరిస్థితి, అంతగా కాలిపోతున్నాయి. అంతటి ఎండలో కూడా నాకు ఒకటే కావాలి ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఒకటి ప్రాణంగా అనుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుండాలి అని చెప్పేసి సూచిస్తూ ఆ దేవునికి అంతటి ఎండలో కూడా కాళ్ళు కాలిపోతున్నా కూడా నేను ఆగలేదు. ఎలాగైనా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ, నేను ప్రాణంగా అభిమానించే వాళ్ళు, ప్రాణంగా అనుకునే వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అంతే తడి బట్టల మీద ఆ దేవుని స్తుతిస్తూ వెళ్ళడం నా ప్రాణం సాగించాను. అది ఎంతవరకు అంటే, పైన కొండ మీద వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని దర్శించేంత వరకు ఈ తడి బట్టల మీదే పయనించాలని చెప్పేసి అనుకొని ఆ తడి బట్టల మీదే నడుస్తూ వెళ్ళసాగాను. ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న ప్రతి క్షణం నా మనసులో కోరిక నెరవేరాలని కోరుకుంటూ, ఒక ప్రతి క్షణం నా కాళ్ళు కాలిపోతున్నా, అంతటి వేడినైనా ఆ మెట్లు కాలిపోయిన వేడికి తట్టుకోలేకపోతున్నా కూడా నాకు జరగాల్సింది ఒకటే, నా మనసులోని కోరిక నెరవేరాలి అని స్తుతిస్తూ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా నడిచే క్రమంలో ఒక చోట ఏమైందో తెలియదు కానీ నా కాలుకి ఒక ముళ్ళు లాంటిది గుచ్చుకుంది ఫ్రెండ్స్. కానీ నా పైన అనేది ఆగకూడదని చెప్పేసి అంతే నడుస్తూ ఉన్నాను. కాళ్ళలో బాగా గుచ్చుకున్నట్టుంది, కానీ బాగా పెయిన్గా ఉన్నా కూడా, కాళ్ళు తడబడుతున్నా కూడా వెచ్చగా ప్రతి మెట్టు కాలిపోతున్నా కానీ నా పైన ఆపకుండా సాగించాను. ఎందుకంటే నేను ప్రాణంగా అభిమానించే వాళ్ళు, అనుకునే వాళ్ళు, వాళ్ళ కోసం ఒక కోరిక కోరుకుంటే వాళ్ళ కోసం ఎంతవరకైనా నేను పోతాను అని చెప్పేసి నేను ఎంతటి ప్రజలైనా తట్టుకొని ఆ దేవుణ్ణి సూచించడానికి వెళ్తున్నాను. వెళ్ళి ఆ దైవ దర్శనాన్ని పొందాను. శ్రీ లక్ష్మీ స్వయంభూ, అంటే స్వయంగా వెలిచిన దేవుడు అంట. ఈ దేవుని దగ్గరికి తడి బట్టలతో వచ్చి తడి బట్టలతో వచ్చి కోరిన కోరిక ఎప్పుడైనా నెరవేరుతుందని చెప్పేసి తెలియడంతో నేను ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నా కోరిక నెరవేరడం కోసం నేను ఎలా చేస్తానో అనుకున్నాను. అలాగే ఈరోజు ఆ స్వయంభూగా వెలిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి నేను తడి బట్టలతో, నడి ఎండలో తడి బట్టలతో, ఎంత ప్రజైనా ఆఖరికి వేడి దెబ్బ తగిలిందని అనిపిస్తుంది నాకు, ఎండ దెబ్బ అయినా కూడా పర్లేదు. వాళ్ళ కోసం, నేను ప్రాణంగా అనుకున్న వాళ్ళ కోసం, వాళ్ళు ఎప్పుడు బాగుండాలి అని చెప్పేసి అనుకుని వచ్చి దేవుని దర్శనాన్ని పొందాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. దాని గురించి కూడా ప్రెజర్స్ ఇవన్నీ నాకు ఎలాంటివన్నీ గుర్తుకు రాలేదు. ఎందుకంటే నేను అనుకున్న విధంగా చేశాను అనే తృప్తితో ఆ దేవుడు నాకు మంచి చేస్తాడు, ఆ దేవుడు నేను కోరిక నెరవేరుస్తాడు అనే ఆశతో చాలా అంటే
చాలా దీనంగా వేడుకున్నాను. అదే దినంగా వేడుకొని అంతే సంతోషంతో నేను బయలుదేరాను. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రి టెంపుల్కి విచ్చేసినప్పుడు మీరు కూడా మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకొని మీరు కూడా ఇలాగా చెల్లించాలి అనుకుంటే చెల్లించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నిజంగా ఒక అద్భుతం అనేది చూపిస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అది నిజమా అబద్ధం అని చెప్పేసి చూడాలి. నేను నా లైఫ్లో కోరుకున్నది జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.